హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం పనిచేయాలంటే టీంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ టీంను ఫామ్ చేయాలంటే ముందు మనం మన కంపెనీ యొక్క ప్లాన్ పట్టుకొని ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రాస్పెక్ట్ కంపెనీ గురించి ఏం తెలియదు కాబట్టి కంపెనీ గురించి కానీ అతనుకున్న ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద కొన్ని అపోహల గురించి కానీ మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే ప్రాస్పెక్ట్ మనకి ఒక ప్రశ్న అడిగాడో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ అనేది మన దగ్గర ఉండాలి. లేకపోతే ఇతనికి కంపెనీ గురించి తెలియదు, ఇతనికి దగ్గర మనం టీంలో మనం పనిచేస్తే మన జీవితం ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. ఇతని టీంలో మనం ఎప్పటికీ పని చేయకూడదు అనే నెగిటివ్ ఇంప్రెషన్ అతని మీద పడిపోతుంది. కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రాస్పెక్టింగ్ అప్పుడు మనకి ఎదురయ్యే ప్రశ్నలు వెరీ డిఫికల్ట్గా ఉండే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ది టాప్ 9 మేజర్ క్వశ్చన్స్ అనే మేజర్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ డిజైన్ చేయడం జరిగింది. ఈ టాప్ 9 మేజర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ప్రాస్పెక్ట్ అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చెప్పడం ద్వారా ఏదైతే ప్రాస్పెక్ట్ మీ యొక్క నాలెడ్జ్ని గుర్తించి మీ టీంలోకి వచ్చి పనిచేస్తే మీలాంటి వాళ్ళ కింద పనిచేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పం అనేది ఆ ప్రాస్పెక్ట్కి ఏర్పడుతుంది. ఈరోజు లేట్ చేయకుండా కాన్సెప్ట్ 1 అసలు ప్రాస్పెక్ట్ అడిగే మొదటి ప్రశ్న ది టాప్ 9లో చూసుకుంటే మొదటి ప్రశ్న ఏంటంటే, నేను మీ టీంలోకి వచ్చిన తర్వాత నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ అమ్మాలా అనేది ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేస్తారండి. అప్పుడు మనం ఎలాంటి సమాధానం ఇస్తే అతను మన టీంలోకి రావడం జరుగుతుందో ఈరోజు నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాస్పెక్ట్ నేను మీ టీంలోకి రావాలా, వచ్చి ప్రోడక్ట్ సేల్ చేయాలంటే మీరు అవునండి ప్రోడక్ట్ అయితే మా కంపెనీలో సేల్ చేయాలి అని చెప్తారండి. చెప్పగానే అతను నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సేల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి, ఇష్టపడుతూ పనిచేస్తారని ఒక పాజిటివ్ థాట్ని అతనికి చెప్పగానే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ తన మైండ్లో క్రియేట్ అవుతుందండి. మరి ఈ ప్రాసెస్ ఇష్టపడతానంటున్నారు కదా, మరి ఎలా ఇష్టపడతానని చెప్పి ప్రాస్పెక్ట్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఆరోగ్య సమస్య ఆ ఇంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఆరోగ్య సమస్య గురించి ఏదైతే మన ప్రోడక్ట్ ఉందో అది ఆ ప్రాస్పెక్ట్కి రిఫర్ చేయండి. రిఫర్ చేయగానే అతను రిజల్ట్ అనేది వాడగానే రిజల్ట్ అనేది క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్ అనేది రావడం వల్ల అతను ప్రోడక్ట్ మీద నమ్మకం ఏర్పడి బయట నేను చాలా రిఫర్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఏమీ రావట్లేదు, కానీ డైరెక్ట్ సెల్లింగ్లో రిఫర్ చేస్తే మనీ వస్తాయి కదా, ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ కదా, రిజల్ట్ వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి, మనం కూడా రిఫర్ చేద్దాం అనే ఒక పాజిటివ్ థాట్ అనేది ప్రాస్పెక్ట్ మైండ్లో రావడం ద్వారా త్వరగా మీ టీంలోకి లాగిన్ అయ్యి మీ టీంలో వర్క్ చేయడానికి ఎవరైతే మీరు ప్రాస్పెక్ట్కి ఎంచుకున్నారో అతను డిసైడ్ అవుతారండి. కాబట్టి ఎవరైనా ఈ ప్రోడక్ట్ని సేల్ చేయాలని క్వశ్చన్ అడిగితే ఈ విధంగా ఆన్సర్ ఇవ్వండి. అప్పుడు ఇమీడియట్గా మీ టీంలోకి రావడం జరుగుతుంది. మీ టీంలోకి రావడమే కాకుండా ఎవరైతే వచ్చారో అతను రీటైల్ సూపర్ స్టార్గా మీ టీంలో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రోడక్ట్ తను వాడి నలుగురు రిఫర్ చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ అని కంపెనీలో చేరడం ద్వారా ఆటోమేటిక్గా మీ బిజినెస్ 10x స్పీడ్లో రన్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రాస్పెక్ట్ ఈ విధంగా క్వశ్చన్ అడిగితే ఇలా ఆన్సర్ చెప్పి మీరు ఆ క్వశ్చన్ని ట్యాకిల్ చేసి మీరు ప్రాస్పెక్ట్ని మీ టీంలోకి తీసుకొచ్చి మీ టీం డెవలప్ చేసుకోండి.